ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో టుడే డివోషన్కు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది. మనిషిలో ఊపిరి ఉంటేనే బ్రతుకుతాడు, జీవింపచేస్తాడు. ఊపిరి లేకపోతే మనిషి చనిపోతాడు. అలాగే మానవుడు, మనిషి ప్రాణమిచ్చిన, దేహం ఇచ్చిన, శరీరం ఇచ్చిన దేవాతి దేవుణ్ణి నిత్యం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దేవుడితో మాట్లాడుతున్నావని అర్థం. దేవుని యొక్క మాటలు నువ్వు చదివితే దేవునితో నువ్వు మాట్లాడుతావు. కనుక ప్రార్థనకు ప్రతిఫలము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎలా పొందుకున్నారో, ఎలా వారు ఆ ప్రార్థన యొక్క శక్తిని చూచారో ఈరోజు కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకోక మునుపు దేవుని యొక్క వాక్యం విందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనము వినండి. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ప్రియులారా, ఈ ప్రార్థన ఎవరు చేశారో తెలుసా మీకు? ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైనా దిగిందా? ఏమైనా దిగి వచ్చాయా? మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. కానీ అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ప్రార్థనలో అంతటి శక్తి ఉంది. ప్రియులారా, మీ జీవితాల్లో కూడా దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రార్థన తప్పకుండా చేస్తూ ఉండండి. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడిని, చంద్రుణ్ణి ఆగిపోమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన పరలోకమందున్న దేవుడు విని సూర్యుడిని, చంద్రుని ఆపు చేశాడు. మానవుడు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు, జవాబిస్తున్నాడు అనటానికి దీనికి మించిన సాదృశ్యము, దీనికి మించిన సాక్ష్యము మరొకటి లేదు కదా ప్రియులారా. ప్రార్థన ద్వారానే హిజ్కియా ఆయుష్ పొడిగింపబడింది. ఇంకా కొంతకాలము హిజ్కియా బ్రతకగలిగాడు. కారణము, హిజ్కియా కన్నీరు కార్చి ఏడ్చి దేవుని పాద సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆయుష్కాలాన్ని పెంచింది. ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే కేవలం మనం తీసుకుంటున్న ఆహారము, మనం సంపాదించిన సంపాదన ద్వారా మనం బ్రతకట్లేదు. దేవుడే మన ఆయుష్ని పెంచి మరొక దినాన్ని, మరొక మాసాన్ని, మరొక సంవత్సరాన్ని, ప్రతి సెకండ్ కూడా దేవుడు మన ఆయుష్ను పెంచుతున్నందుకు దేవునికి మనము వందనాలు చెల్లించాలి. అలాగే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలు, విశ్వాసులు, సంఘము ప్రార్థన చేస్తుంటుండగా చెరసాల సంఖ్యలు విడిపోయే, చెరసాల నుండి విడుదల పొందాడు పేతురు. ప్రియులారా, ప్రార్థన ద్వారానే అంధుడైన బర్తిమాయి యేసు ప్రభు మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆగిపోయి ఆ బర్తిమాయికి చూపును అనుగ్రహించాడు. ప్రార్థన చేయకపోవడము పాపము అనే విషయాన్ని సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. యేసు ప్రభు నమ్మిన బిడ్డల జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయట్లేదంటే నువ్వు పాపము చేస్తున్నావు అని బైబిల్ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రార్థన పరలోకపు నిధిని తెరుచు తాళం వంటిది. పరలోకపు నిధులు, పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు ఆయుష్, పరలోకపు జ్ఞానము, పరలోకపు గర్భఫలము, పరలోకపు దీవెన్లు, పరలోకపు కాపుదల, భద్రత నీకు కావాలంటే ఇదిగో పరలోక నిధిని తెరిచే తాళపు చెవి నువ్వు చేసే ప్రార్థన. మన దగ్గర తాళం చెవి ఉంటుంది కదా, తాళం చెవి ఉన్నప్పుడే మనము డోర్ తెరిచి లోపలికి వస్తాం. అలాగే నీ జీవితంలో ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు.
విశ్వాసికి ఈ ప్రార్థన ఒక ప్రాకారం లాంటిది. ప్రాకారంలో మనిషి క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉంటాడు. అందుకోసమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. తిమోతి చాలా చక్కగా అపోస్తలుడైన పౌలుకు రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు వినండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. మన ప్రార్థన ఎలా ఉంటుంది ప్రియులారా? నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు. ఆమేన్. అదేనా మన ప్రార్థన? మనకు నెమ్మది కావాలి, సుఖము కావాలంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి దేశం కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తే వారంగా ఉండాలి. ఆ ప్రార్థన శక్తిని నిత్యము మీరు పొందుతూ ఉండండి. ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది. ప్రార్థన అనేది ఒక తాళపు చెవి లాంటిది. ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది. అలాంటి ప్రార్థనలో మీరు సాగిపోతూ ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు, ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని ఆశిస్తూ ఈ వర్తమానం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడండి మా ప్రభువా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన తలంపుల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. టుడే డివోషన్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభువా నాయన అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన ఒక ఊపిరి లాంటిదని, ప్రార్థన తాళపు చెవి లాంటిదని, ప్రార్థన ప్రభువా నాయన మనిషి ఆయుష్ను పెంచుతుందని ప్రభువా ఎన్నో విషయాలు ప్రభువా మీరు మాకు బోధిస్తూ వచ్చారు. మీకు వందనాలు నాయన. ప్రార్థన జీవితము నాయనా ప్రభువా మా యొక్క జీవితంగా ఉండులాగున సహాయం చేయండి. ప్రార్థన చేయకపోవడము పాపమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది నాయన. మా కొరకు మేము ఎంతగా ప్రార్థన చేస్తామో ఈ వ్యవస్థ కొరకు, ఈ దేశం కొరకు ప్రార్థన చేయాలని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం నాయనా. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.